రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పిఠాపురం ఆర్టీసీ బస్టాండ్లో కూటమి ప్రభుత్వ నాయకుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పైమన్ కమిటీ సభ్యులు ఓడూరి కిషోర్ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం నాడు దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,76,000 మందికి ఉచిత సహాయ బస్సు కల్పించడమే కాకుండా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సహాయకులుగా ఉన్నవారికి కూడా 50% రాయితీ కల్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో 5,000 అంటే సుమారు 6,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభకి ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు దివ్యాంగ శక్తి పథకం ద్వారా 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో 155 ఉచిత బస్సుల్లో వీరందరికీ కూడా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కేవలం ఉచిత బస్సే కాకుండా వీరందరికీ కూడా ఉచితంగా పిఠాపురం నియోజకవర్గంలో భోజనం సౌకర్యం కూడా కల్పించి ఈరోజు వారి దగ్గరుండి ఒక సోదరులా దివ్యాంగులందరినీ చూసుకుని పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మందికి సహాయం కూడా ఉపయోగపడేటువంటి పథకం. దాని గురించి కూడా కూడా నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి ఉగాది సందర్భంగా మా దివ్యాంగులందరికీ కూడా యూనివర్సిటీ ప్రవేశపెట్టడం చాలా సంతోషకరంగా ఉంది నాకు. మరి పవన్ కళ్యాణ్ గారు మేము ప్రత్యేకంగా కలిసినప్పుడు కొన్ని హామీలు అడిగాము. మరి ఇచ్చిన అన్ని ప్రతిహాన్ని కూడా నెరవేర్చడంలో మన పవన్ కళ్యాణ్ గారు చాలా ముందుకు తీసుకొస్తున్నారు. దాని ద్వారా మా దివ్యాంగులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి చాలా మీ అన్ని ప్రతి కూడా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ముందు ముందు కూడా మా దివ్యాంగులో ముందుకు చేస్తారని మేము కోరుకుంటున్నాము. మరి ఈరోజు దివ్యాంగులకి మన ప్రభుత్వం మన దేవాలయం ప్రభుత్వం మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా దివ్యాంగులైన దేవుడైన ప్రజల పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గతంలో కూడా మా పెన్షన్ని మా ఇబ్బందుల్ని చెప్పుకుంటే ఆయన గవర్నమెంట్ ప్రభుత్వానికి వాటి తీసుకెళ్ళి మాకు అవకాశం చూపించారు. మేము ఎప్పుడు మర్చిపోము దివ్యాంగులకు. మరి ఈరోజు దివ్యాంగ శక్తి అని చెప్పి మన పిఠాపురం నియోజకవర్గంలో మన కాంగ్రెస్ దగ్గర మరి ఇక్కడ చంద్రబాబు గారు, అలాగే పెండెం దొరబాబు గారు, ఓడూరి కిషోర్ గారు, అలాగే పట్టణ ప్రభుత్వం మా దేవయ్య అంతరాజు గారు, అలాగే మా వరలక్ష్మి గారు, వీరందరూ కూడా ఎప్పుడు మాకు వెన్నెత్తు దివ్యాంగులకి తోడబట్టి ఈరోజు మేము కూడా ఒక జనసేన పార్టీలో ఈరోజు ఎలా మంచి మా దివ్యాంగులందరూ కూడా ఒక ఈరోజు ఒక పండుగ వాతావరణంగా ఈరోజు మరి మన కోట ప్రభుత్వం దివ్యాంగ శక్తిని ప్రారంభం పెట్టడం వల్ల మేమందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మరి గతంలో మేము ఎక్కడికైనా లాంగ్లో వెళ్ళాలంటే ఇప్పుడు పిఠాపురం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే సగం ఆఫ్టెక్స్ కన్స్ట్రక్షన్ తీసుకునేవారు. అంటే అందులో సగం ఒక 250 రూపాయలు అయితే దాంట్లో సగం తీసుకునేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు మొత్తం ఫ్రీగా పెట్టారు. అలాగే మరి ఇప్పుడు మరి శ్రీశక్తి అని చెప్పేసి మరి పనులు కూడా పెట్టారు. అలాగే మరి ఇప్పుడు మా దివ్యాంగులైనా మరి మహిళలే కాకుండా సోదరులు కూడా ఉన్నారు. ఆ సోదరులు కూడా ఇది బాగా ఉపయోగించుకుంటారు. మరి ఇంకా బాగా
చెప్పని మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మీరు డబ్బులు రక్షించారు కానీ మా వాళ్ళ మీద మేము బ్రతకాలని మా ప్రతి విజయంలో కూడా మా సోదరులు కూడా మనం అడుగుతున్నాం. మరి ఈ నియోజకవర్గంలో ఎక్కడో దగ్గర ఈ చేసుకునే పని ఏదో రకంగా చేసుకుంటాం. మాకు ఎక్కడో దగ్గర ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రిన్సిపల్ కానీ అలాంటి ఏదైనా అంటే మీ స్వయం ఉపాధి అడుగుతున్నాం. మా వాళ్ళ మీద ఇంట్లో మేము బ్రతకాలి, మాకు టెన్షన్ కాదు. ఎందుకంటే మనలో చాలా మంది పెళ్లి చేసుకోవాలన్నారు. జీవనోపాధి చేయాలంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ప్రకాశ్, ఈ అబ్బాయి రోజు మీరు ₹100 కోసం కేంద్రం నుంచి బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ₹200 కూర్చొని రాస్తున్నాం. ఒక ₹100 ఖర్చు అయిపోతుంది. ఎలాంటి రోజు కోసం మీరు చూస్తారని మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాంటి కోసం ఆలోచించాలని. ఎందుకంటే అన్ని ఉన్న వ్యక్తులు ఎవరైనా ఎవరు నేనైతే సదా ఈ విధానంతో అలాగే అనుకుంటా. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి ఇంకా స్ఫూర్తి వచ్చింది నాకు. నేనైతే ఒక దివ్యాంగా కాదు, నేను ఒక సగరంగా ఆయనే స్ఫూర్తి నాకు. ఎందుకంటే ఎక్కడున్నా సరే దివ్యాంగులంటే ఒక ప్రేమ అయింది. ఆయన తన హోదా వచ్చి తాను దగ్గర కూర్చొని మాతో మాట్లాడాక ప్రతి దివ్యాంగులు కూడా పవన్ కళ్యాణ్ గారు మన దేవుడు, మన జీవితంలో మర్చిపోకూడదు. ఆయన ఒక ఎప్పుడు కూడా అర్థమవుతాయి. మా గ్రూప్ లో దివ్యాంగులు చెప్తాను, మా గ్రూప్ లో దివ్యాంగులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి కోసం క్రియా సర్టిఫికేట్ కూడా నేనే వచ్చి ₹400 ఇచ్చి అదే సర్టిఫికేట్ కూడా చేయించుకున్నాను. అంటే మన దేవుడు పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఆలోచించి దేవుడు. ఏ రాజకీయ నాయకులు కూడా నాకు ఎత్తించుకోలేదు. ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి మీకు తెలుసు గతంలో మరి రోడ్డు కోసం మేము ఎంతో చూసాం. అప్పుడు ఏదో ఉందా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద కూడా అర్థం ఎక్కడ ఉన్న గిరి ఎక్కడ లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మా దివ్యాంగుల్ని మరి వెహికల్స్ లో కానీ అలాగే మరి ఫ్యాక్టరీ వెహికల్స్ సైకిల్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సార్ అది అసలు ఏడీ డిపార్ట్మెంట్ లో అసలు మాట్లాడారు. చాలా అవసరం కూడా జరుగుతున్నాయి. అది దృష్టి తీసుకొస్తున్నాం. ఎందుకంటే వీటి కూడా మా పర్సెంట్ అయిపోతాం సార్. మా పర్సెంట్ నమ్మకం మాకు అయితే అయిపోయింది. డిజబిలిటీ పెంచారు కానీ మాట్లాడడం డిజబిలిటీ తగ్గించేస్తున్నారు సార్. చిన్న లేడీ డిజబిలిటీ పెంచుతున్నాం. మరి గమనించి సార్ మీరు కూడా ఈ దృష్టి పైకి తీసుకెళ్తారని. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరి ప్రభుత్వానికి మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకత